ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న స్క్రబ్ టైఫస్ జ్వరాలను చూసి భయపడాల్సిన అవసరం లేదని విశాఖ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు అంటున్నారు. ప్రజలు అప్రమత్తతో ఉండి సాధారణ మెడిసిన్స్ వాడితే తగ్గుతుందని తెలిపారు. అలాగని అజాగ్రత్తగా ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందంటున్న విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ ఫీవర్స్ అనేవి కలకలం రేపుతుంది. అసలు ఈ ఫీవర్స్ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే చాలా మందికి పాజిటివ్ వస్తుంది, దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఫీవర్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది, సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఫీవర్ చాలా మంది అంటే ఏదో స్క్రబ్ ఫీవర్ కొత్త ఫీవర్ వచ్చింది అంటున్నారు, సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఇది కొత్తగా వచ్చిందా పాత నుంచి ఉన్నదా? నమస్కారం అండి. స్క్రబ్ టైఫస్ ఫీవర్ అనేది దాదాపుగా 1930s నుంచే ఉంది. మనకి మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. యూజువల్గా ఇది అడవి ప్రాంతాలు, పొదల ప్రాంతాలు, ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉండే వాళ్ళ లోపల, చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల లోపల వచ్చే అవకాశం ఉంటుంది. ఏవైతే లార్వా మైట్స్ ఏవైతే ఉంటాయో, చిగ్గర్స్ అని అంటామో, ఈ లార్వా మైట్స్ యూజువల్లీ రొడెంట్స్ ద్వారా, అంటే ర్యాట్స్ కానీ ఇతర ఏదైనా యానిమల్స్ ద్వారా మనిషి శరీరంలోకి ఈ సూక్ష్మజీవి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ప్రవేశించడం జరుగుతుందో దాదాపుగా 6 రోజుల నుంచి 21 రోజుల మధ్యలో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే 1 వీక్ నుంచి 3 వీక్స్ మధ్యలో ఈ జబ్బు ఎప్పుడైనా సరే మనకి ప్రభావితమయ్యి క్లినికల్గా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే అకస్మాత్తుగా జ్వరం రావడము, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జలుబు, తర్వాత నెమ్మదిగా వాంతులు, కడుపు నొప్పి, దద్దుర్లు రావడము, ఈ రకంగా ప్రజెంటేషన్ అవుతుంది. తర్వాత గతంలో ఇప్పుడు ఇలాంటి ఫీవర్స్ ఎవరికేమో వస్తే ఆరంభంలో ఇప్పుడు ఫీవర్ మీద వస్తుంది, సో గతంలో ఇదే తరహాలో ఈ లక్షణాలన్నీ ఉండేవా సార్? ఇప్పుడు ఈ తీవ్రత పెరుగుతుందా? ఆల్మోస్ట్ అంటే డర్మటాలజికల్ మేనిఫెస్టేషన్ తోటి ఎక్కువగా ప్రజెంట్ అయ్యేవాళ్ళు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఐడెంటిఫికేషన్ మనకి ఎస్కార్ అని అంటాము. అని అంటే ఒక నల్ల పుండుపోకు టైపు లోపల ఉంటుందన్నమాట ఇది. సో ఇది ఎప్పుడైతే శరీరం మీద ఉంటుందో వితౌట్ టెస్ట్ ద్వారా కూడా గమనించేవారమే. మనం ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ ట్రీట్మెంట్, చిన్న డాక్సిసైక్లిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. అదే గర్భిణీల్లో, చిన్నపిల్లల్లో అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ తోటి కూడా ఈ జబ్బు తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసేసి ఇంట్లో తీసుకున్నటువంటి రొటీన్గా మనం తీసుకునే స్టీమ్ రైస్ కానీ, కిచిడీ కానీ, సాఫ్ట్ దాల్ కానీ, వెజిటబుల్స్ కానీ, సో ఇవన్నీ కూడా మామూలుగా తీసుకోవచ్చు. ముఖ్యమైన మెడిసిన్ నార్మల్ సింపుల్ మెడిసిన్ సరిపోతుంది, జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్. టెస్టులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే 1 వీక్ యూజువల్లీ ఇది 5 days లోపల తగ్గిపోతుంది. కొద్ది మందిలో 7 to 10 days లోపల తగ్గిపోతుంది. కానీ అంతగా లేట్గా దీన్ని డయాగ్నోసిస్ చేసి నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది, షాక్లోకి వెళ్తాడు పేషెంట్, ARDSలోకి వెళ్ళిపోతాడు, తర్వాత కొన్ని కోయాగులేషన్ డిఫికల్టీస్ కూడా వస్తాయి. సో కాబట్టి డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ లెస్ దెన్ 1 to 2% తగ్గించగలిగాము మనము ఈ కాలంలో. సో ఇది డాక్టర్లు చెప్తుంది. ఇప్పుడు ఏదైతే స్క్రబ్ ఫీవర్స్ ఉన్నాయో దాదాపు 1930 నుంచి కూడా ఈ ఫీవర్ అనేది ఉండేది. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల, వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించేది. ఇప్పుడు ప్రజల్లో వస్తుందని భయపడాల్సినటువంటి ఇదైతే లేదు. సో ప్రజలు అప్రమత్తం ఉండి జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడితే క్యూరబుల్ అని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా భయపడాల్సినటువంటి పని లేకుండా కాస్త జాగ్రత్తలతో పూర్తి స్థాయిలో ఉపశమనం ఉంటుంది. డెత్ రేట్ అనేది కానీ చాలా తక్కువగానే ఉంటుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ రాంబాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.